హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియోలో ఒక కస్టమైజ్డ్ శారీ అయితే చూపించబోతున్నా. కాకపోతే ఈ వీడియో మీకు అన్ని బిట్లు బిట్లుగా వస్తుంది. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇది ఇండియాలోనే ప్రిపేర్ చేసుకున్నా. బట్ ఈ శారీ అయిపోయేసరికి, శారీ అండ్ బ్లౌజ్ అయిపోయేసరికి మాకు యుఎస్ వీసా రావడం, తర్వాత నేను హడావిడిగా యుఎస్కి వచ్చేసిన. సో మీకు ఆ అవుట్పుట్ వీడియో ఆ శారీ చూపించలేకపోయినా, సో అందుకని ఆ శారీ అయితే నేను ఇక్కడికి తెచ్చుకున్నా. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆ వీడియో చూసేసి రండి. మీకు అవుట్పుట్ మొత్తం శారీ ఎలా రెడీ అయింది అనేది మీకు చూపిస్తా. సో అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే ఓకే ఓకే పర్లేదు బాగానే ఉన్నా. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దానివల్ల ఈరోజు చూసిన కదా, ఈరోజు బ్లడ్ టెస్ట్ కూడా ఇచ్చేసి వచ్చిన. అది నేను మళ్ళీ తర్వాత మీతో షేర్ చేసుకుంటా. అండ్ అది పక్కన పెట్టేస్తే మన ఛానల్ ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ని ఈ వీడియోని చూస్తున్నారో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మనకి నేను ఎలా అయితే డిజైన్ చేసుకుంటాను శారీస్, నా చిన్నప్పటి నుంచి అయినా నేను బయట కుట్టించింది లేదు. ఒకవేళ మీరు మా సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలుసు. కొత్తగా ఉన్న వాళ్ళకైతే కొత్తగా విని నార్మల్ జార్జెట్ ఆర్ షిఫాన్ శారీని ఒక పార్టీ వేర్ శారీ లాగా విత్ బ్లౌజ్ ఎలా చేంజ్ చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తా. సో ఇప్పుడు నేను వేసుకున్న శారీతో సహా ఇది మా వరంగల్లో అయితే భద్రకాళి సిల్క్స్ అని ఒకటి ఉంటుంది, హనంకొండ షాప్ అది. సో మీరు మన వరంగల్లో మన వరంగల్ నుంచి ఎవరైనా వ్యూవర్స్ ఉంటే, ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలుసు. సో భద్రకాళి సిల్క్స్ అని వాళ్ళ దగ్గర కొనుక్కున్న శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అండి. సో ఈ శారీ వచ్చిన తర్వాత నేను అమ్మే వెళ్తాం కంపల్సరీ షాపింగ్కి. నేను ఒక్కదాన్ని పోను, మా ఇద్దరు సెలెక్షనే ఉంటుంది. సో ఈ శారీ తీసుకున్నప్పుడు మా మమ్మీ గోల్డ్ బ్లౌజ్ కాదు, అది చాలా కామన్ అయిపోయింది, ఇలా మస్టర్డ్ ఎల్లో తీసుకొని వేద్దామని చెప్పి ఇది మొత్తం మమ్మీయే వేసింది. ఇది కుట్టి కూడా ఒక 1.5 year 2 years అవుతుంది కావచ్చు. సో దీంట్లో రెడ్, గ్రీన్ అండ్ మిర్రర్స్ వచ్చి ఇట్లా పూసలు వచ్చి ఇట్లుంటుంది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీకి సూట్ అవుతుంది, బ్లాక్ కలర్ శారీకి సూట్ అవుతుంది, గ్రీన్కి సూట్ అవుతుంది. అయితే నేను లైట్ వెయిట్ శారీస్ అయితే ఇష్టపడతాను. లైట్ వెయిట్గా ఉండి మంచి బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండి ప్లెయిన్గా ఉండడం, శారీ ప్లెయిన్గా ఉండి బ్లౌజ్ రిచ్గా ఉండడం అండ్ చాలా లైట్ వెయిట్గా ఉండడం నాకు నచ్చుతుంది. సో టిష్యూస్ అంటే లావు కనిపిస్తామేమో, ఇట్లయితే కొంచెం మంచిగా స్లిమ్గా కనిపిస్తాం కదా జార్జెట్ శారీస్లో అయితే. చూపిస్తా. ఇది డబుల్ షేడ్ అండి. మీకు ఇలా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది యాక్చువల్గా డబుల్ షేడ్. ఇది బ్లూ అండ్ పింక్. ఇట్లా సైడ్ నుంచి ఇట్లా చూస్తే ఇంకా డార్క్ ఉంటుంది శారీ. మీకు ఎట్లా కనిపిస్తుందో అలా మంచి బ్లూ, కాపర్ బ్లూ డబుల్ షేడ్ శారీ అండి ఇది. అయితే ఈ శారీకి నేను మంచి బ్లౌజ్ అయితే అనుకున్నా. అయితే నాకు ఇచ్చిన ఐడియా అమ్మిచ్చిందే. సో దీనికి ఈ శారీని నేను ఎలా చేంజ్ ఓవర్ చేస్తాను, దీని బ్లౌజ్ అయినా ఈ శారీనైనా మొత్తం ఇప్పుడు ఈ ప్లెయిన్ చీరని మొత్తం ఎలా చేంజ్ చేస్తాను అనేది మీరు చూడాలి అంటే, తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం పదండి. మా మమ్మీ ఆల్రెడీ ఒకటి అనుకుంది మైండ్లో, దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అనుకున్నాం. చలో. మా మమ్మీ ఆల్రెడీ పేపర్ మీద స్కెచ్ చేసుకుంటూనే ఉన్నది. బట్ యాక్చువల్‌గా ఈ బ్లౌజ్‌కి కాదు, అది కచ్ వర్క్ అండి. దానికి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నది. ఇలా పేపర్ మీద వేసుకొని, బటర్ పేపర్ మీద వేసుకొని ప్రింట్ వేసుకుంటదన్నట్టు. బట్ ఈ బ్లౌజ్‌కి కాదు. సో, ఈ బ్లౌజ్‌కైతే ఒక మిర్రర్ వర్క్ డిజైన్ అయితే అనుకున్నది. దానికి ఏమీ పేపర్ అవసరం లేదు, డైరెక్ట్‌గా వేస్తా అని అనుకోని ఇలా తీసుకొని జస్ట్ నెక్‌కి, ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ ఇది. సో, బ్యాక్ నెక్ నా కొలతలు తీసుకొని ఇలా డ్రా చేసుకొని దాని మీదకి అద్దాలైతే పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. సో, అలా ఒక ఇయర్ బడ్ తీసుకొని అన్ని మిర్రర్స్ అతికిస్తూ ఉండే. అయితే 3 లేయర్స్ డైమండ్ షేప్ ఉన్న మిర్రర్స్ అయితే యూజ్ చేస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ రో. సో, ఫస్ట్ రోకేమో గోల్డ్ పూసలు యూజ్ చేస్తుంది. గోల్డ్ కలర్‌తోని ఉండే పూసలు. సెకండ్ రోకి యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్ దొరుకుతది కదా మన దగ్గర. సో, యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్‌తోని రెండో రో మొత్తం కంప్లీట్ చేస్తది. అండ్ థర్డ్ రో ఏమో గోల్డ్ కలర్ స్ప్రింగ్‌తో కుడతా అనే ఐడియాతో అయితే స్టార్ట్ చేసింది. సో, ఫస్ట్ రోకైతే ఇలా మొత్తం 4 మూలలు మొత్తం డైమండ్ షేప్ కదా! సో, 4 మూలలు ఇలా గోల్డ్ కలర్ పూసలు తీసుకొని కవర్ చేస్తా ఉన్నది. సో, దానికి మనం 3 రోస్ ఏసుకుంటాం కాబట్టి ఒక్కొక్క రోకి మినిమమ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా పూసలు వేసుకున్న నెక్స్ట్ రోకి మనకి ప్లేస్ ఉండడానికి.
చూడండి ఎంత నీట్‌గా కుడుతుందో. చాలా ఇంట్రెస్ట్ మా మమ్మీకి ఇట్లాంటివి కుట్టడాలంటే. ఈ బ్లౌజ్ మొత్తం అవ్వడానికి 15 డేస్ టైం పట్టింది. అంటే మంచిగా దాని మీద కూర్చుంటే తొందరగా అయిపోతది. బట్ మా మమ్మీ కొంచెం అటు ఇటు పనులు చేసుకునేసరికి 15 డేస్ టైం అయితే పట్టింది. స్టిచ్చింగ్ అంటే ఎక్కడ లేని ఓపికొస్తది మా మమ్మీకి. సో, ఇలా నీట్‌గా మళ్ళీ 3 లేయర్స్, ఫస్ట్ లేయర్ ఏమో గోల్డ్ పూసలు, సెకండ్ లేయర్ ఏమో ఇలా ఆహ్, గోల్డ్ కలర్ స్ప్రింగ్ అండ్ థర్డ్ లేయర్ ఏమో యెల్లో కలర్ థ్రెడ్‌తోని. సో, ఇవి హ్యాండ్స్ అన్నట్టు. సో, ఇదంతా తప్పుగా బాలేదు, నీట్‌గా లేదని కొంచెం గూడా బాలేకపోయినా మొత్తం మళ్ళీ తీసేసి కుడతా ఉన్నది. సో, హ్యాండ్స్‌కి ఇట్లా యేసుకున్నదన్నట్టు డిజైను. సో, నెక్‌కి బ్లౌజ్ అయితే యాక్చువల్‌గా అయిపోయింది. సో, హ్యాండ్స్‌కి బ్లూ కలర్ మనది శారీ కదా! సో, బ్లూ కలర్ పైపింగ్ గూడా వేసుకుంది. సో, బ్యాక్ సైడ్ మొత్తం కుట్టేసింది. ఈ చేతులు మాత్రమే పెండింగ్. సో, ఈ బ్యాక్ సైడ్ ఇదంతా పైపింగ్ ఏసి పెట్టింది. ఆ చేతులు కంప్లీట్ అయితే అది దీనికి అతికించేసుకుంటే సో, బ్లౌజ్ కంప్లీట్ అయిపోతది. ఇప్పుడు మొత్తం లుక్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా. పాపం మా మమ్మీ అంత కష్టపడి బ్లౌజ్ కుడితే నేను కనీసం చీరకి లేస్ అతుకు పెట్టుకోలేనా అని శారీకి ఇలా గ్లూ పెట్టుకొనైతే లేస్ పెట్టుకుంటున్నా. మీకు గుర్తుందో లేదో ఈ లేస్ చూసారో లేదో ఆలియా కట్ డ్రెస్‌కి వేసుకున్న లేస్. సో, దానికి ఓన్లీ నెక్‌కే కాబట్టి చాలా మిగిలింది. అదే దీనికి వేసుకుంటున్నా. ఎందుకంటే బ్లౌజ్‌కి డైమండ్ షేప్ అద్దాలు వేస్తుంది కాబట్టి దీనికి మ్యాచ్ అయిపోతదని. సో, ఇది టోటల్‌గా అయిపోయింది. సో చూసిండ్రు కదా! సో అన్ని డేస్ పట్టింది మాకు. అంటే శారీకి మీకు లేస్ గుర్తుంటే నేను ఆల్రెడీ ఆలియా కట్ డ్రెస్‌కి యూజ్ చేసిన లేసే అది. సో ఇప్పుడు నా చేతిలో అయితే ఆ చీర అండ్ బ్లౌజ్ ఉన్నది. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో ఇది బ్లౌజ్ అండి. ఇప్పుడు నేను ఇది కట్టుకొని కూడా చూపిస్తా. ఇది మొత్తం హెవీ మిర్రర్ వర్క్. అండ్ మా అమ్మ దీనికి డోరీస్‌కి కూడా వీటికి కూడా మిర్రర్స్ వేసింది. మీకు ఈ శారీ కలర్ వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ మంచి బ్లూ, రిన్ బ్లూ అంటారు కదా, అండ్ డబుల్ షేడ్ కూడా. ఇది డబుల్ షేడ్ లో మనకి పింక్ వచ్చింది. పింక్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇది. సో దీనికి మొత్తం ఈ లేస్ వేసుకున్నా. నేను తీసుకున్న బండిల్ ఈ లేస్ ఇదంతా ఈ చీరకి సరిపోయింది. ఆ డ్రెస్ కి ఓన్లీ జస్ట్ నెక్ వేసుకున్నాం కదా, మిగిలిన లేస్ అంతా దీనికి వేసేసుకున్నా. అండ్ ఇది డైమండ్ మిర్రర్ కాబట్టి బ్లౌజ్ కి కూడా డైమండ్ మిర్రర్స్ తోనే కుట్టింది. అండ్ ఇది అవుట్పుట్ నేను మీకు ఇప్పుడు ఇది కట్టుకొని చూపిస్తా. ఈ బ్లౌజ్ చూడండి ఎంత రిచ్‌గా హ్యాండ్ వర్క్ అయినా కూడా ఎంత నీట్‌గా ఉందో. దీనికి బ్లూ కలర్ డోరీస్ కుట్టింది. సో, బ్లూ కలర్ డోరీస్‌కి కూడా మిర్రర్స్ అండ్ కుందన్స్‌తోని మొత్తం వర్కేసింది. సో, ఇప్పుడు శారీ కట్టుకుంటే దీని లుక్ ఏంటిదో మీకు అర్థమైపోతది. సో, కట్టుకున్నంకనైతే ఎంత బ్యూటిఫుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటదో. మనం నైట్ పార్టీస్‌కి, బర్త్‌డే పార్టీస్‌కి ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉండే చాలా బ్యూటిఫుల్‌గుంది. అండ్ మిర్రర్స్ ఉండేసరికి ఈ శారీకి ఇంకా అందాన్నిచ్చింది. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఆర్ ఈ శారీ మేము చేసిన కష్టమైన ఆర్ మా మమ్మీ కుట్టిన ఈ బ్లౌజ్ అయినా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి.